క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, క్రీస్తు యేసు ద్వారా ఈ లోకానికి మమ్మల్ని పంపించి తిరిగి అదే యేసుక్రీస్తు ద్వారా సమకూర్చి పరలోకానికి చేర్చుకోవాలని మీరు ఎంతో ప్రణాళికను సిద్ధం చేసి జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తును మా కొరకు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తులోనికి వచ్చిన మేము ఆయన ఏర్పాటు చేసిన క్రొత్త నిబంధన నియమాల్ని పాటిస్తూ అనేకులను ఆ నియమ నిబంధనలోనికి తీసుకొచ్చే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ కుమారుడు తిరిగి లేచాడు కనుక, మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక, అలాంటి మరణాన్ని మేము కూడా గెలిచి ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి మాకు పునరుద్ధానం కావాలని క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొంది క్రీస్తు యేసులో మరణించిన మేము తిరిగి క్రీస్తు యేసు ద్వారా పునరుద్ధానంలో పాలు పొందటానికి భూమి మీద మాకు ఇచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలాన్ని మీకోసం ఖర్చు చేయాలని మీరు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పూర్వము అన్యుల వలె మేము లోకాశల్లో పడి మీ యొక్క శాశ్వత జీవనాన్ని పోగొట్టుకోకుండా సజీవులుగా పరలోకం చేరే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలందరూ మీ మాటలు విని వారి జీవితాలను మరింతగా మెరుగుపరుచుకోవటానికి మీ వాక్యాన్ని మాకు అందించమని కోరుకుంటూ, దీనికి గాను మీ ఆత్మ సహాయంతో నన్ను నింపి వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు తెల్లవారి వేకు చుక్క అయిన యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, దేవుడు పాపాత్ములను తన పనికి వాడుకుంటాడా? దేవుడికి ఎవరిష్టం? పరిశుద్ధులు ఇష్టమా, పాపులు ఇష్టమా? చెప్పాలి. పరిశుద్ధులు ఇష్టమా, పాపులు ఇష్టమా? పాపులు ఇష్టమా? మరి ఎందుకు మనం పరిశుద్ధత పొందటం? పరిశుద్ధులే ఇష్టమా? చెప్పండి, ఎవరిష్టం? పాపులు పరిశుద్ధులుగా మారటం ఇష్టం కదా. పాపులంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు మారతారని ఇష్టం కాదు, కష్టపడి వారి కోసం తన కుమారుణ్ణి ప్రాణత్యాగం చేయించాడు కాబట్టి పాపుల కొరకే ప్రభువారు భూమి మీదకి రావటం జరిగింది. అయితే ఇంకా పాపులుగా ఉండి దేవుని కార్యక్రమాలు చేసేవారిని మనం సమాజంలో చూస్తున్నాం. పాపులుగా ఉండి వారి పాపాన్ని కడుక్కోకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా అనేకులు దేవుని కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉంటారు. మనకు తెలుసు, చర్చి కట్టించే విషయంలో కానీ, పరిచర్య జరిగించే విషయంలో కానీ, మరి మీటింగులు పెట్టే విషయాల్లో కానీ ఎంతోమంది కానుకలు ఇస్తూ ఉంటారు కదా. ఎంతోమంది అందులో మారిన వాళ్ళు ఉంటారు, మారని వారు ఉంటారు. మారిన వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మారిన వారికి అర్హత ఉంది, అవకాశం ఉంది. మరి మారని వారు కూడా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసామనుకోండి, మరి చాలామంది మారని వారు కూడా అన్నదానం చేస్తే మంచిది కాబట్టి వారికి బియ్యం ఇద్దాం అని వడ్లో బియ్యమో కూరగాయలు ఏ ఒకటి ఇస్తూ ఉంటారు. అందులో మారిన వారు ఉంటారు, మారిన వారు ఉంటారు. మారిన వారే ఇంకాస్త ఎక్కువగా ఇస్తారు. డిసెంబరు 25న కానీ, జనవరి 31 కానీ నైట్ కానీ చాలామంది అన్యులు మనకి పలహారాలు పంపిస్తూ ఉంటారు, అరటికాయ గెలలు కానీ అలాంటివి. వారికి ఏం ఆశించి అవి చేస్తారు అని మనం ఆలోచిస్తే, దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు అనే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కోసం అన్యులు కూడా చేస్తారు. మరి వారి యొక్క దాన ధర్మాలు లేదా వారు ఇచ్చే విరాళాలు మనం స్వీకరించవచ్చా అని మనం ఆలోచిస్తే, దేవుడు పాపులను కూడా వాడుకున్న సందర్భాలు మనకు బైబిల్లో కనపడతా ఉంటాయి. అలాని వారికి దేవుడు అన్యాయం చేసినట్టుగా కూడా ఏముండదు. ఎందుకంటే అసలు ఈ భూమి మీద బ్రతుకునిచ్చింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, ఆయుష్కాలం ఇచ్చింది కూడా దేవుడు. ఇది మనిషి
తన వల్ల తాను సంపాదించుకున్నాడు అనుకుంటే పొరపాటు. ఏ మనిషి తన వల్ల తను ఆరోగ్యంగా ఉండలేడు, తన వల్ల తను ఆయుష్కాలాన్ని పెంచుకోలేడు, తన వల్ల తాను బ్రతకలేడు. ఇవన్నీ దేవుడు మనిషికి ఇచ్చిన వరం. ఇది ప్రతి మనిషి నమ్మినా నమ్మకపోయినా సత్యం. అందుకే ప్రసంగి గ్రంథం 5:19 దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. అది అందరికీ వర్తించే విషయం. ఇది ప్రభువుని ఎరిగినా ఎరక్కపోయినా అన్యులుగా ఉన్నా అది అందరికీ చెందిన విషయంగా దేవుడు వ్రాయించాడు. ప్రసంగి గ్రంథం 5:19. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధినిచ్చి, అంటే ఒక వ్యక్తికి ధనం ఇవ్వాలన్నా ధాన్యం ఇవ్వాలన్నా సమృద్ధి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అయితే మనకేమనిపించింది అంటే మనం కష్టపడుతున్నాం, మనం తెలివితేటలతో సంపాదించుకుంటున్నాం అనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, లోకంలో బాగా తెలివి గలవాళ్ళు దరిద్రులుగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామందిని చూసాం. బాగా ఏమీ తెలియని వారు, సరిగ్గా లెక్కలు కూడా తెలియని వారు కోటీశ్వరులైన వారిని కూడా మనం సమాజంలో చూస్తున్నాం. మరి వాళ్ళకి అలా ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎంత దరిద్రులుగా, ఇన్ని తెలివితేటలు ఉన్నా వీళ్ళు ఎందుకు దరిద్రులుగా ఉన్నారని ఆలోచిస్తే ఇది ఈ వాక్యం ఖచ్చితంగా వాళ్ళకి వర్తించిందని చెప్పొచ్చు. దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి వాటి యందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుడు ఆశీర్వదిస్తే వచ్చిందని గమనించాలి ప్రతి ఒక్కడు. ఎవరైనా నమ్మిన వారు కానీ నమ్మని వారు కానీ అన్యులు ఎవరైనా సరే దేవుడిస్తే వచ్చిందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దైవాలను వచ్చిందనుకోవాల్సిందే. కాకపోతే వాళ్ళు దేవుడిని నమ్మరు కాబట్టి ఇది దేవుని దైవాలు వచ్చిందని ఎక్కువ మంది అనుకోరు. నా కష్టం, నా సంపాదన, నా తెలివితేటలు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు రాయించిన మాట అక్షర సత్యం. ప్రతివానికి దేవుడిస్తేనే ఉంటుంది, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే దేవుడు భూమి మీద నమ్మిన వారికి నమ్మని వారికి, కృతజ్ఞతలు చెల్లించిన వారికి చెల్లించిన వారికి ఏమిస్తున్నాడంటే తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. అది అందరినీ దేవుడు సమానంగా చూస్తున్నాడు. అయితే వారి వారి దేవుడి ఇష్టాన్ని బట్టి వారి వారికి ధనము ధాన్యము సమృద్ధినిచ్చి అనుభవించుటకు తన భాగాన్ని వారికి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి అన్నీ దేవుడిచ్చాడు కాబట్టి ఎవరినైనా వాడుకునే అవకాశం, అధికారం దేవుడికి ఉంది. అంతే కదా. అందరూ దేవుని యొక్క కనుసన్నల్లో బ్రతుకుతున్నాం, ఆయన దయ వలన బ్రతుకుతున్నాం భూమి మీద. అలాంటప్పుడు ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చా అంటే పుట్టించింది ఆయన, ఆరోగ్యం ఇచ్చింది ఆయన, ఆయుష్ ఇచ్చింది ఆయన. కాబట్టి ఎవరినైనా దేవుడు వాడుకోవచ్చు. ఆ అధికారం హక్కు ఆయనకి ఖచ్చితంగా ఉంది అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనందరి విరోధి అయిన అపవాదినే దేవుడు ఉపయోగించాడు, తెలుసు కదా. 8వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనాన్ని ఒకసారి చదివితే అబద్ధానికి జనకుడైన అపవాదినే దేవుడు తన క్రియల కోసం, మనల్ని శోధించడం కోసం దేవుడు అపవాదినే వాడుకున్నాడు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం గమనించగలిగితే 8వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. అబద్ధాలకి కేరా పట్టాల్సి ఎవరంటే అపవాది. అలాంటి అపవాదిని మనల్ని శోధించడానికి వాడుతున్నాడా లేదా? వాడుతున్నాడు. చివరికి యేసుక్రీస్తు వారిని శోధించడానికి సైతం దేవుడు అపవాదిని ఉపయోగించాడు. అంటే అపవాదినే ఉపయోగించిన దేవుడు అపవాది సంబంధులు అంటే పాపములో ఉన్నవారిని ఉపయోగిస్తాడా లేదంటే ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. కాకపోతే వాళ్ళకు రావలసిన ఫలం ఎక్కడిస్తాడు, మనకు రావలసిన ఫలం మనకిస్తాడు. ఒక మాట బైబిల్లో ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25, 26. ఆయన సెలవు లేక భోజనము చేసి
సంతోషించుట ఎవరికి సాధ్యం? అంటే దేవుడు సెలవిస్తేనే మనం 5,000 నోట్లోకి వెడతాయి. దేవుడు ఇవ్వకపోతే వెళ్ళవు. అందుకే చనిపోయిన వాళ్ళ గురించి మనం ఒక మాట అంటాం, ఏమని? అప్పుడే వాళ్ళకి 100 ఏళ్ళు. దానికంటే ఇంకో మాట అంటాం, లోకంలో నూకలా సాంబారు మసూర. ఏం చెల్లిపోయినాయి ఇప్పుడు? నూకలు తినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? స్టోర్ బియ్యమే మరేసుకొని పిండి పట్టించుకొని అట్లు పోసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళకి దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే 5,000 నోట్లోకి వెళ్ళవు. ముద్ద గొంతు దిగకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మనం చాలామందిని చూసాం. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అంటే ఎవరికి సాధ్యం కాదు. దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టే ఈరోజు అందరూ టిఫిన్ చేసి వచ్చారు. చేయనోళ్ళ సంగతి పక్కన పెట్టండి, అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ఇష్టమై మానుకున్నారు. మధ్యాహ్నం భోజనం దేవుడు సెలవు ఇస్తేనే తింటాము. ఎంతోమంది ఉదయం టిఫిన్ లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు, టిఫిన్ చేయకుండానే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు పర్మిషన్తోనే అందరూ బ్రతుకుతున్నారు. అయితే 26వ వచనం, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును ఏమిస్తాడు? దేవుడి దృష్టికి మంచివాడుగా ఉంటే, అంటే మారిన వ్యక్తిగా ఉంటే తెలివినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అయితే దైవ దృష్టికి ఇష్టడు కాని వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అంటున్నాడు. అంటే ఒక భక్తిహీనుడు భక్తి గలవాడికి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు నిర్ణయిస్తే ఇవ్వక తప్పదు. ఎందుకు నిర్ణయిస్తాడు అలా అని అంటే, మనం మీటింగులు పెట్టేటప్పుడు చాలామంది సందాలు ఇస్తూ ఉంటారు, భక్తులు ఉంటారు, అందులో భక్తిహీనులు ఉంటారు. ఇంకా లోకంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శాస్త్రవేత్తలందరూ భక్తుల, భక్తిహీనులు అంటే పేరు క్రైస్తవులు. శాస్త్రవేత్తలందరూ ఎక్కువ ఈ వస్తువులను టెక్నాలజీ ప్రకారంగా ఈ సైన్సు కానీ ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు క్రైస్తవులే, కానీ పేరుకి వారు క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నవారు కాకపోవచ్చు. ఎందుకంటే క్రైస్తవుడైన వాడు దేవునికి తప్ప మిగతా దానికి దేనికి సమయాన్ని ఎక్కువగా వెచ్చించడు. నిజమైన క్రైస్తవులు ధ్యాసంతా ఏదో కనిపెట్టాలనే ఆలోచనతో ఉంటాడా, దేవుణ్ణి కనుక్కోవాలనే ఆలోచనతో ఉంటాడా? దేవుని పనులు చేయటానికే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఈ సమయాన్ని పక్కన పెట్టి లోకంలో ఏదో సాధించాలని బైబిల్లో ఉన్న వచనాలనే ఆధారం చేసుకుంటారు. ఏదో సాధించాలని ఎటో వెళ్ళిపోయి, ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రయోగాలు చేసి ఎన్నో వస్తువుల్ని కనిపెట్టారు అంటే వీళ్ళందరూ భక్తిహీనులు లేదా పాపాత్ములుగానే లెక్కేయచ్చు. పేరులో క్రైస్తవ్యం ఉండవచ్చు, ఎందుకంటే క్రైస్తవ కుటుంబాల నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళ పేరు క్రైస్తవుల పేర్లు. ఇప్పుడు ఐజాక్ న్యూటన్ కానీ ఇలాంటి శాస్త్రవేత్తలు అందరూ పేరులో క్రైస్తవులే, కానీ వాళ్ళ సమయం అంతా దేనికి వెచ్చించారు? వస్తువులు కనుక్కోవటానికి, పరిశోధన చేయడానికి వెచ్చించి అనేకమైన వస్తువులు కనుక్కున్నారు. ఈ కనుక్కున్న వస్తువులు ఎవరు వాడుకుంటున్నారంటే భక్తిహీనులు వాడుకుంటున్నారు, భక్తులు వాడుకుంటున్నారు. ఈ ఫ్యాన్లు కానీ, ఈ లైట్లు కానీ, ఈ కెమెరాలు కానీ, ఈ మనం వాడే ప్రతి టెక్నాలజీ కనుక్కుంది ఎవరయ్యారంటే భక్తుల పేరుతో ఉన్న భక్తిహీనులే. భక్తిహీనులు అనే కంటే వాళ్ళని పాపులనే చెప్పవచ్చు, ఎందుకంటే దేవునికి సమయాన్ని వారు కేటాయించలేదు కాబట్టి. పాపులు కనిపెట్టిన ఈ టెక్నాలజీని ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? భక్తులైన వారికి. అదే మాట అక్కడ వ్రాయబడింది. దేవుడు దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి, ఎంత ప్రయాసపడి పోగు చేసి వస్తువులన్నీ కనిపెట్టారు కదా. ఒకప్పుడు ఈ టెక్నాలజీ లేదు, అందరం కూడితేనే వాక్యం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్లో వాక్యం మాట్లాడుకోవచ్చు. భక్తులకి ఇవ్వటానికి భక్తిహీనులు ప్రయాసపడి పోగు చేసి టెక్నాలజీ అంతా కనిపెట్టారు. మరి వాళ్ళకి ఫలం ఉందంటే బ్రహ్మాండమైన ఫలం ఉంది. ఫలానాయన శాస్త్రవేత్త అని పుస్తకాల్లో కూడా వ్రాయబడింది. వారికి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, దానికి తగ్గట్టుగా ధనం కూడా వారికి వచ్చింది. అంటే
ఒక పాపాత్ముడైన ప్రయాసపడి భక్తులకు ఉపయోగపడటానికి ఎంత టెక్నాలజీ ఉపయోగించి వస్తువులు కనిపెట్టినప్పటికీ వాళ్ళకి రావాల్సిన ఫలాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు, మనకు రావాల్సిన ఉపయోగాన్ని మనకిస్తున్నాడు. అంటే భక్తులకు ఉపయోగపడటానికి భక్తిహీనులు ప్రయాసపడతారంటే ప్రయాసపడతారు, పోగు చేస్తారంటే పోగు చేస్తారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే భక్తిహీనులకి ఉపయోగపడుతుంది, భక్తులకు కూడా ఉపయోగపడుతుంది. ఈ వచనం ఖచ్చితంగా ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ప్రసంగి అయిన సొలొమోను గారితో రాయించాడు. ఇశ్రాయేలీలు ఒకప్పుడు వెట్టి చాకిరీ చేశారు ఐగుప్తులో. వెట్టి చాకిరీ చేసిన ఐగుప్తులోని ఇశ్రాయేలీని విడిపించి భక్తిహీనులుగా ఉన్న ఆ పాపాత్ములుగా ఉన్న ఆ కనాను దేశంలో ఎన్నో జాతుల వారిని నిర్మూలన చేసి ఆ సంపద అంతా వీళ్ళకి ఇచ్చాడు. అంటే ప్రయాసపడి పోగు చేశారు. వారు కట్టని ఇండ్లను, వారు నాటని తోటను, ఈ ఫలాలన్నీ ఎవరు అనుభవించారంటే భక్తులు, దేవునికి ఇష్టలైన వారు ఇశ్రాయేలీలు అనుభవించే పరిస్థితి అక్కడ కనపడింది. ఈ రకంగా మనం బైబిల్లో అన్ని సందర్భాలు ఆలోచిస్తే పాపాత్ములైన వారు దేవుని పనికి ఉపయోగపడిన సందర్భాలు మనకు అనేకం కనపడతాయి. మొదటి నుంచి మనం ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళితే అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతనికి భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. ఒక ప్రాంతానికి వెళ్ళారు, కొత్త ప్రాంతానికి. ఇవేమో బాగా అందంగా ఉంది శారమ్మ గారు. కొత్త ప్రాంతానికి వెళితే ఆ రోజుల్లో భయం భక్తి ఏమీ లేదు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు అవతలైతే ఈ వ్యక్తిని చంపి, ఎందుకంటే పరాయి ఊరి నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు బలగం లేదు కాబట్టి ఆయన్ని చంపేసి ఏమైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి, పాడు చేసే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అబ్రహాము గారు ఏం చెప్పారంటే, నా చెల్లెలని చెప్పు 4 రోజులు, ఈ కరువు పోయిన తర్వాత మళ్ళీ మన ప్రాంతానికి వెళ్ళిపోదాం అని శారమ్మ గారితో ఆ మాట చెప్పాడు. ఆ మాటని చెప్పి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఆమె యొక్క అందాన్ని చూశారు. 14వ వచనం. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఎక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళు ఈమె యొక్క అందాన్ని చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడరు కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఫరోతో చెప్పారు అక్కడ సేవకులు చూసి, అసలు ఇలాంటి అందగత్తె మన ప్రాంతంలోనే లేదు, ఐగుప్తు దేశంలో లేదు, అంత అందగత్తె మన దేశానికి మన ప్రాంతానికి వచ్చింది అని చెప్పగానే అర్జెంటుగా మన ఇంటికి పిలిపించండి అని రాజుగారు ఆమెని ఇంటికి పిలిపించాడు. అంటే అందగత్తెల్ని రాజులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఉంపుడు గత్తెలుగా ఉంచుకుంటారు, ఉపపత్నులుగా చేసుకుంటారు. కాబట్టి అర్జెంటుగా అంతగత్తె నా సంస్థానంలో ఉండాలి కాబట్టి ఆమెని పిలిపించండి తన రాజా సన్నిధికి పిలిపించుకున్నాడు. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అంటే ఎప్పుడైతే శారమ్మ గారు ఆ ప్రాంతానికి వెళ్ళిందో, అక్కడికి రాజుగారి భవనంలోకి పిలువబడిందో, ఆమె వచ్చిన సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు, రాజుగారిని ఆశీర్వదించాడు. దేవుడు రాజుగారిని ఆశీర్వదించాడు. అదే అంటాం కదా, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని. కొంతమంది కోడళ్ళు వచ్చారనుకో, ఆమె వచ్చిన కాడ నుంచి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అనుకో, ఏం అడుగు పెట్టింది మా ఇల్లు ఐరన్ లెగ్ అంటారు కదా. అదే కొంతమంది కోడళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో బాగా కలిసి వచ్చింది అనుకోండి, మా కోడలు వచ్చింది, మా ఇంట్లో ఏమొచ్చింది, హిందువులు అయితే లక్ష్మీదేవి వచ్చింది అంటారు. అంటే డబ్బు వచ్చింది, బాగా సంపద వచ్చింది అంటారు. ఈమె శారమ్మ గారు ఎప్పుడైతే రాజుగారి బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయిందో అక్కడ నుంచి దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఒక పాపు అయినా సరే ఒక పరిశుద్ధులు అడుగుపెట్టిన ప్రాంతాన్ని ఆశీర్వదించిన సందర్భం మనకి ఎక్కడ కనపడుతుంది. అయితే
అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించను. ఆశీర్వాదం అయితే వచ్చింది. ఈ ఆశీర్వాదాన్ని బట్టి అబ్రహాముని ఈయన అన్న అనుకున్నాడు. ఈ శారమ్మ గారికి అబ్రహాం గారు అన్న అనుకున్నాడు కాబట్టి అబ్రహాం గారికి గిఫ్ట్లు ఇచ్చాడు. ఏమిటి ఆ రోజుల్లో గిఫ్ట్లు? పనికత్తెలు, గొడ్లు, గొర్రెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఇచ్చేశాడు అబ్రహాం గారికి. ఇచ్చాడు. అయితే ఆమె వచ్చింది, సంపద వచ్చింది. అదే సమయంలో మహావేదన కూడా వచ్చేసింది. ఎందుకంటే అయితే ఫరో అబ్రహాముతో, నీవు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఎలా తెలిసింది ఫరోకి? ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చింది, బాగానే ఉంది, ఏం వచ్చిన కాడ నుంచి ఆశీర్వాదం వచ్చింది. అదే సమయంలో ఏమొచ్చిందంటే కష్టాలు, వేదనలు, మహావేదనలు వచ్చినాయి అంట. ఈ వేదనలు రావడానికి కారణం ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా సందర్భం జరిగితే మనకి ఎందుకు వచ్చినాయి అనే ఆలోచన చేస్తారు కదా. మన ఇంట్లో సమస్య వచ్చింది, రాగానే ఎందుకు వచ్చింది, ఏ కారణాన్ని బట్టి ఆలోచిస్తారు. ఆశీర్వాదం వచ్చినా దానికి సందర్భాలు ఆలోచించుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా కీడు జరిగినా ఎందుకు వచ్చింది ఈ కీడు, ఎవరిని బట్టి వచ్చిందని ఆలోచిస్తాం. అలాగే ఆ ఫరో కూడా ఆలోచించడం వలన ఇదిగో ఈ వచ్చిన దగ్గర నుంచి మాకు ఇదిగో ఈ దరిద్రం కూడా పట్టుకుంది. కాబట్టి ఏం జరిగింది అని ఆలోచిస్తే వెంటనే విషయం అర్థమైపోయింది. ఈయన చెల్లెలని చెప్పాడు, నేను ఆమెని భారీగా చేసుకోవటానికి తెచ్చుకున్నాను అని ఆయనకు అర్థమైపోయి డైరెక్ట్గా అబ్రహాం గారిని అడిగేశాడు. ఏమని? ఎందుకు నా చెల్లెని చెప్పావు నువ్వు? ఈమె నా భారీగా చేసుకునేవాడిని కదా అని ఆయనకి అర్థమైపోయి అబ్రహాం గారి దగ్గర చెప్పి ఇంక ఏమని ఎవరో టచ్ చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఆయనకి తెలియచేసి ఉంటాడు, ఇలాంటి వాళ్ళని నువ్వు టచ్ చేయకూడదు, వీళ్ళు పరిశుద్ధులు, నాకు ప్రత్యేకింపబడిన వారు అని దేవుడు తెలియచేస్తే తప్ప ఆ విషయాలు వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి విషయం అర్థం చేసుకున్న ఫరో ఏం చేశాడు? అంత ఆస్తి అంత ఇచ్చి పంపించాడు. అంటే ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము గారికి కీడు జరగకుండా దేవుడు కాపాడాడు. అలాగే ఐగుప్తు రాజైన ఫరోకి ఏమిచ్చాడంటే, వీళ్ళు రావటాన్ని బట్టి ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. అర్థమైందా? అంటే అన్యుణ్ణి ఒక భక్తుడిని కాపాడటానికి ఉపయోగించుకున్నాడు, పాపాత్ముడిని ఒక పరిశుద్ధుడిని కాపాడటానికి ఉపయోగించాడు దేవుడు. అదే సమయంలో తనకు రావాల్సిన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. అంటే పాపాత్ముల్ని దేవుడు తన పనికి వాడుకున్న, పరిశుద్ధుల్ని కాపాడటానికి, పరిశుద్ధులకి ఆహారం పెట్టడానికి, పరిశుద్ధులకి సంపద ఇవ్వటానికి ఉపయోగించిన వారికి రావాల్సిన ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే పాపాత్ములకి ఇస్తాడు. అందుకే చాలామంది దేవునికి ఇస్తే దేవుడు మనకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు అని నమ్మని వారు కూడా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చందాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు? ఏ ఉద్దేశంతో ఇస్తారంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటి? దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. అలా నిజం జరిగింది. మా చేత చాలామంది చాలాసార్లు మీటింగ్లు పెట్టించారు. వాడు పెట్టించే ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దేవుడి కోసం మీటింగ్ పెట్టిస్తే దేవుడు నాకు పనిస్తాడు. దేవుడు పాపాత్మను కూడా ఉపయోగించి ఏమిస్తాడు? వాళ్ళకంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం వారికి ఇస్తాడు. మరొక సందర్భం, అదే అబ్రహాము గారు 18వ అధ్యాయము లేదా 17వ అధ్యాయము ఒకసారి చూస్తే 18వ వచనం నుండి, మరొక సందర్భంలో గెరారు అనే ప్రాంతానికి వెళతారు. 17వ అధ్యాయము ఇష్మాయిల్ గురించి 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. అబ్రహాము ఇష్మాయేలు గురించి, అప్పటికి ఆశీర్వదించిన దేవుడు పిల్లల్ని ఇవ్వడు. తర్వాత శారమ్మ గారు నా దాసి అయిన హాగర్తో అంటే హాగర్తో పోతే ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ని గెంటేసిద్ది ఎవరు? శారమ్మ గారు. గెంటేసిన తర్వాత అబ్రహాం గారికి చాలా బాధేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. నాకైతే ఇంకా శారమ్మ వలన గర్భఫలం రాలేదు, మీరేమో ఇస్తానన్నారు. మరి ఉన్న ఒక్కగానొక్క ఇష్మాయిల్ను కూడా ఈ శారమ్మ గారు వెళ్ళిపోమంటుంది, గెంటేసింది. కాబట్టి ఏం చేయాలి? అతడు అనాథ అయిపోతాడు అని బాధపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమని చెప్పాడో చూడండి. 18 చదవండి.
అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుక అనుగ్రహించుమని దేవునితో చెప్పగా, దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. నీ గర్భంలోంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు, అతని ద్వారా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తానని చెప్పి 20వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను అన్నాడు. ఇష్మాయిలీలు అంటే ఈరోజు అరబ్ ప్రాంతంలో కానీ ఎక్కడైనా ఉన్న ముస్లిం సహోదరులు ఈరోజు రంజాన్ ఘనంగా వాళ్ళు ఉపవాసాలతో జరుపుకుంటూ ఉన్నారు. ఏమండి, వాళ్ళు నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించలేదు. దేవుని లెక్కలో వారు మరి పాపాత్ములు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన వాడే పరిశుద్ధుడు, అంగీకరించని వారు పాపులుగా ఉంటారు. మరి ఆ పాపుల గురించి దేవుడు అబ్రహాం గారికి ఏం చెప్పాడు అని ఆలోచిస్తే, వాళ్ళను కూడా నేను ఆశీర్వదిస్తాను, 12 మంది రాజులుగా వాళ్ళని చేస్తాను. వాళ్ళని గురించి అబ్రహాము గారు చేసిన మొర దేవుడు విని వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు ఆయిల్ బావులన్నీ వాళ్ళ అరబ్ కంట్రీలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ బావులన్నీ వాళ్ళు, అక్కడి నుంచే మనకి పెట్రోల్ సరఫరా అవుతుంది. ఎందుకు వాళ్ళు అంత ఆశీర్వదించబడ్డారు? ప్రభువుని అంగీకరించకపోయినా అని ఆలోచిస్తే ఏంటి కారణం? ఒక భక్తుడైన అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు చేసిన మనవి దేవుడు ఆలకించి వాళ్ళను కూడా గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. వాళ్ళను కూడా దేవుడి కోసం ఆయన ఉపయోగిస్తున్నాడు. వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు. అంటే పాపులను కూడా దేవుడు తన పనికి వాడుకొని వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. 20వ అధ్యాయం అదే ఆదికాండం మరొక సందర్భాన్ని చూస్తే మొదటి నుంచి చదువుదాం. అక్కడి నుంచి అబ్రహాము దక్షిణ దేశమునకు పోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములోని నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక. మరొక సందర్భం ఇది, ఇందాకది 12వ అధ్యాయంలో ఉంది, ఇది 20వ అధ్యాయంలో. ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకుని. ఇక్కడ కూడా సేమ్, ఈమె అందాన్ని చూసి గెరారు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఈమెని ఇంటికి తెప్పించుకున్నాడు, శారమ్మ గారిని. దేవుడు పిలిచాడు. వీళ్ళు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, అబ్రహాము గారు శారమ్మ గారు. అలా తిరుగుతున్నప్పుడు గెరారు ప్రాంతానికి వెళితే అక్కడ రాజు ఈమెని తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు దేవుడు ఎంటర్ అయిపోయాడు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. లేకపోతే పెళ్లి చేసుకునేవాడు రాజు, ఉపపత్నిగా ఉంచుకునేవాడు శారమ్మ గారిని. కానీ దేవుడు ప్రత్యక్షంగా ఏం చెప్పాడు? నువ్వు నీ ఇంట్లో చేర్చుకున్నావు, చూసావే, ఆమె ఎవరనుకున్నా ఒక పురుషునికి భార్య. ఆమె విషయంలో నువ్వు శవానివే, అంటే చచ్చినవాడు. ఇంక ఎవరి జోలికైనా వెళ్ళు, కానీ ఆమె జోలికి మాత్రం నువ్వు వెళ్ళకూడదు. ఆ జోలికి వెళ్ళాలనిపించినప్పుడు నేను శవాన్ని కదా, చచ్చిపోయాను కదా అనుకోవాలి, లేకపోతే నేను చంపేస్తాను అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? గెరారు రాజైన అబీమెలెకు. 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక, ప్రభా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నని కదా. ఇదా ఇలాంటి వాళ్ళ మంచోళ్ళ ఇళ్ళు, చెడ్డోళ్ళు కదా. ఆయనేమో ఈమె నా చెల్లెలు అన్నాడు, ఈమెమో ఆయన నా అన్నాడు. భార్యాభర్తలు ఇలా అనొచ్చా? ఇలాంటి నీతిగల జనాన్ని నువ్వు ఎందుకు చంపకుండా ఉంటావు అని దేవుడితో అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు దేవుడు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అంటే దేవుడే ఆపాడు ఎవరిని? అబీమెలెకు రాజుని అడ్డగించి. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అంటే ఒక పాపి గురించి
ఏమని ప్రార్థన చేయాలి? అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతడు నీవు బ్రతుకుతావు. అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళకి కావాలి అని ప్రార్థన చేయాలంతే. వాళ్ళు మారు మనసు పొందాలి, వారు భక్తులుగా మారిపోవాలని చేయమన్న దేవుడు. ఆయన వీళ్ళకి మేలు చేశాడు. గెరార్ రాజు ఏం చేశాడు? మేలు చేశాడు. కాబట్టి మేలుకు తగ్గట్టుగా ఈ భక్తుడైన ప్రవక్త అయిన అబ్రహాము గారు అబీమెలెకు రాజుకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ గురించి చేయాలి? వీళ్ళు చేసిన మేలుకి ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వు. అంటే పాపుల్ని దేవుని పనికి ఉపయోగిస్తే పాపులకు ఏమి ఇవ్వాలని పరిశుద్ధుడు ప్రార్థన చేయాలి? వాళ్ళ శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వాలి, తగిన మేలు, చేసిన పనికి తగిన మేలు వారికి ఇవ్వాలని ప్రార్థన చేయాలి. దేవుడు అదే చెప్పాడు, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నివారందరూ నిశ్చయముగా అప్పగించని ఎడల నివారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో దేవుడు కళ్ళలో చెప్పేశాడు. నువ్వు ఆమెను అప్పగించలేదనుకో మొత్తం చచ్చిపోతారు నీ వాళ్ళు అనగానే భయపడిపోయి మొత్తానికి ఆమెని అప్పగించాడు. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడి, అమ్మో ఎవరన్నా ఏమన్నా చేస్తే అయిపోయాడు కదా, ట్రాన్స్ఫారం ముట్టుకున్నట్టు అయిపోయాడు మన పరిస్థితి, అమ్మయ్య బతికాం అనుకొని అందరూ భయపడిపోయారంట. అందరూ పిలిచి చెప్పగానే అందరూ భయపడి అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏంటి? నేనేం పాపం చేశానయ్యా? నేను నా రాజ్యం నాశనం అయిపోయేది. ఆమెను ముట్టుకుంటే మీ దేవుడు ఊరుకోడంట, ఆయన జోక్యం చేసుకుంటాడంట, ఆయన జోక్యం చేసుకుంటే మేమందరం చనిపోయేవాళ్ళం. ఇంత మహాఘోరమైన పాపం మేము ఏం చేసామని చెప్పు, ఎందుకు మాకు ఈ అబద్ధం చెప్పి మమ్మల్ని ఎలా చేసావని అబ్రహాం గారితో అంటే ఆయన చెప్తున్న సమాధానం. మరియు అబీమెలెకు అబ్రహామును అడుగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని చేసి తిని, అంతేకాదు ఆమె చెల్లులను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఏమంటే తండ్రి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె. అంటే ఈ అబ్రహాము గారికి తండ్రికి ఇద్దరు భార్యలు ఉంటారు. అందులో ఈ అబ్రహాము గారు పుట్టిన ఆమెకి ఏం బొట్ల, నెక్స్ట్ ఎవరికి ఇంకొక భార్యకి పుట్టింది కాబట్టి అలా రకంగా కూడా చెల్లెలే. కాకపోతే ఆ రోజుల్లో ఈ చెల్లెల్ని చేసుకోకూడదనే సిద్ధాంతం ఏమీ లేదు కాబట్టి పిన్ని కూతుర్ని లేదా పెద్దమ్మ కూతుర్ని అయినా చేసుకున్నాడు. అది వాస్తవమే, ఆయన చెప్పింది అబద్ధమేమీ కాదు. కాకపోతే ఎందుకు చెప్పాడు అంటే, ఇదిగో దేవుని భయము లేని వారికి వావి వరసలు ఉండవు కాబట్టి అవసరమైతే భర్తను చంపి భార్యని తీసుకెళ్ళి పాడు చేసే ఆ పరిస్థితి ఇక్కడ నాకు కనపడింది. ఈ ప్రాంతంలో దేవుని భయం ఏమాత్రం లేదు కాబట్టి ఆమెని నన్ను చంపి ఆమెను ఎక్కడ తీసుకెళ్ళిపోతారనే భయం చేత నా చెల్లెలని చెప్పానే తప్ప వేరే కాదు, నిజంగా ఆమె నా చెల్లెల వరస అయింది అని అబీమెలెకుతో చెప్పాడు. అబ్రహాం గారు చెప్పారు. 13, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్టు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పితున్నాను. అబీమెలెకు గొర్రెలు గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహాములకిచ్చి అతని భార్య అయిన శారాయిని అతనికి తిరిగి అప్పగించను. ఏమిచ్చాడు? శారమ్మ గారితో పాటు అబీమెలెకు అన్నీ ఇచ్చేశాడు, గొర్రెల్ని గొడ్డల్ని దాసదాసీల్ని అందరినీ ఇచ్చేశాడు. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనను. ఎక్కడో పరాయి ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీని ఏం చేశాడు అబీమెలెకు రాజు? అన్ని సంపద అంతా ఇచ్చి నీకు ఇష్టమైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నా, ఈ దేశం అంతా నాదే, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే దేవుడు ఆశీర్వదిస్తే అలా ఫ్రీగా సంపద ఇచ్చేశాడు. ఎందుకు అనంటే దేవుడు ఈయన పక్షంగా ఉన్నాడు, ఈయన పక్షంగా ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించడానికి సమర్థుడని అబీమెలెకు రాజుకి అర్థమైంది. పాపాత్ములు కూడా దేవుని పనికి, దేవుని భక్తులకు ఇవ్వటానికి దేవుడే వాళ్ళని ప్రేరేపించి ఇదంతా ఇప్పించాడు. ఇంకా మరియు అతడు శారాయితో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. అంటే అన్న అని చెప్పాడు కదా అబ్రహాం గారు, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చాను. ఈ అబీమెలెకు రాజు ఏం చేశాడు?
శారమ్మ గారి తరపున అబ్రహాము గారికి 1000 రూపాయలు ఇచ్చా అంట ఆ రోజుల్లోని. ఎందుకు? కట్నం. నీ అన్నకు నేను అంటే వదిలించుకోవాలి, ఎట్లయినా సరే సంపదించి వదిలించుకోవాలి. నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చాను. శారమ్మ గారి పక్షంగా అబ్రహాము గారికి 1000 రూపాయలు ఇచ్చాడు అబీమెలెకు రాజు. ఈ విషయం అంతటిలో నీకు నాకు న్యాయము తీరిపోయినదనను. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసదాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ఏలైనగా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేశను. ఆశీర్వాదం వస్తుంది, మళ్ళీ కొంత శాపం కూడా కనపడుతుంది. అంటే తప్పు చేయకుండా శాపం ఉంది, ఆశీర్వాదం క్షమాపణ అడిగినప్పుడు ఆశీర్వాదం. ఏమిచ్చాడంట? గర్భాలన్నీ తెరిచేశాడు, సంతానాన్ని ఇచ్చాడు అబీమెలెకు ఇంట్లో. అంటే ఒక పాపి ఒక భక్తుడికి హెల్ప్ చేస్తే, భక్తుడిని కాపాడితే, భక్తుడిని పోషిస్తే, భక్తుడికి కానుకలు ఇస్తే దానికి తగ్గట్టుగా దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని దీవించాడు. అంటే అతనికి కావలసిన సంపద ఇచ్చాడు. అంటే కానీ పరలోకం లేదు వాళ్ళకు. అర్థమైందా? పాపాత్ముని దేవుడు తన పనికి వాడుకుంటాడు. తగిన రీతిగా వాళ్ళకి కావలసిన భూమి మీదకు సంబంధించిన దేహ సంబంధం, శరీర సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తాడు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దాంట్లో శరీర సంబంధమైన ఆశీర్వాదమే అబ్రహాము గారికి ఇచ్చినట్టుగా కనపడుతుంది. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే యోసేపు గారి గురించి. యాకోబు గారి 11వ కుమారుడు యోసేపు గారు. అన్నలు తీసుకెళ్తారు, అమ్మేస్తారు. అక్కడ నుంచి ఆ ఇష్మాయిలీలు కొనుక్కొని వెళ్ళి ఐగుప్తులో ఆయన్ని అమ్మేస్తారు. అంటే సొంత అన్నలే ఏం చేస్తారు? కొట్టి నీళ్ళలేని బావిలో పడేసి అక్కడి నుంచి బయటికి తీసి ఆ వ్యక్తిని ఒక బానిసగా వ్యాపారస్తులు ఆ ప్రాంతంలో పెడుతుంటే వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి మారుబేరానికి ఐగుప్తులో ఫరో రాజ దేహ సంరక్షకుడైన పోతీఫర్ అనే ఆయనకి అమ్మేస్తారు. అంటే అన్నలు ఈయన అమ్ముకుంటే వీళ్ళు మారుబేరానికి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడు? ఇంట్లో గొడ్డు చాకరీ చేయటానికి అక్కడ యోసేపు గారిని ఏర్పాటు చేసుకుంటాడు. అంటే దేవుని భక్తులుగా ఉన్నవారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. అదే ఇందాక మాట్లాడుకున్నాక శారమ్మ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అదే గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ. ఇక్కడ యోసేపు గారు ఎప్పుడైతే పోతీఫర్ ఇంట్లో అడుగు పెట్టాడో దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒకసారి 39వ అధ్యాయం ఆదికాండం మొదటి నుంచి చూద్దాం. 39వ అధ్యాయం మొదటి నుంచి. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయిలీల యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యోసేపు గారు డెవలప్ అవుతున్నాడంట, యజమానుని ఇంట ఉన్నాడు. యెహోవా అతనికి తోడయ్యుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు. అంటే ఏమర్థమైంది పోతీఫర్కి? ఇతను వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అంటే ఒక నీతిమంతుడు, ఒక భక్తుడు పట్టిందల్లా బంగారం అయిపోద్ది, అతనికి నష్టమేమీ జరగదు. నష్టం జరిగిందంటే భక్తుడు ఏదో భక్తిహీనమైన పని చేశాడని అర్థం. యోసేపు గారు యథార్థమైన భక్తితో ఉన్నాడు కాబట్టి అన్యుడి దగ్గరికి వెళ్ళి పని చేసిన అన్యుడి పని వర్ధిల్లుతుంది, ఇతను కూడా డెవలప్ అవుతున్నాడు. అంటే ఎంతకాలం ఈ పని చూసి అతను గమనించాడో తెలియదు, కానీ మొత్తానికి ఈ వ్యక్తి వచ్చినప్పటి నుంచి నాకు కలిసి వస్తుంది అనేది అర్థమైపోయింది. ఎందుకు కలిసి వస్తుంది అంటే, ఇదిగో ఈ వ్యక్తి ఒక దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆ దేవుడు ఇతన్ని ఆశీర్వదించి ఇతని ద్వారా నన్ను ఆశీర్వదిస్తున్నాడన్న విషయాన్ని కనుక్కున్నాడు. ఎవరు? పోతీఫర్ కనుక్కున్నాడు. అదే అక్కడ వ్రాయబడిన మాట 3వ వచనంలో. అతనికి యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైన. ఇదేంటి? పరిచర్య చేయించుకోవటానికి కొనుక్కున్నాడు.
బానిసను కొనుక్కునేది ఎందుకు? వెట్టి చాకరీ చేయించుకోవడానికి కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఎందుకు? ఈయన వచ్చినప్పటి నుంచి నాకు ఆశీర్వాదం వస్తుంది, దేవుడు ఈ విషయంలో నన్ను అన్నిట్లో సక్సెస్ చేశాడు కాబట్టి ఇతన్ని నేను సేవించాలి అనుకొని యోసేపు గారికి పరిచర్య చేయటం మొదలుపెట్టాడు యజమానుడు పోతీఫర్. రివర్స్ అయిపోయింది చూసారా? అంటే నిజమైన భక్తితో ఉంటే భక్తిహీనుడు, పాపి అయిన వ్యక్తి కూడా మనకు దాసోహం అవుతాడంటే ఖచ్చితంగా దాసోహం అవుతాడు, లోబడిపోతాడు. నీ యథార్థతను బట్టి, నీ భక్తిని బట్టి. అతని పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను అతని కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. మేనేజర్గా చేశాడు, గృహ నిర్వాహకుడుగా చేశాడు. ఎవరిని? యోసేపు గారిని గృహ నిర్వాహకుడుగా చేస్తే ఇంకా డెవలప్ అయిపోతూనే ఉన్నాడు. ఎవరు అంటే ఒక భక్తుడిని బట్టి ఒక భక్తిహీనుడు పాపి ఏమవుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు. ఒక భక్తిహీనుడు పాపి వర్ధిల్లుతున్నాడు. ఎవరిని బట్టి? మనం కూడా ఎవరి దగ్గరైనా పని చేస్తే మనల్ని బట్టి ఆ యజమాని ఏమవ్వాలి? వర్ధిల్లాలి. వర్ధిల్లట్లేదంటే మనలో ఏదో లోపం ఉంది, మన భక్తిలో ఏదో లోపం ఉంది, సరి చూసుకోవాలని అర్థం. యోసేపు గారు యథార్థమైన భక్తితో ఉన్నాడు కాబట్టి అన్యుడైనా పాపి అయినా అతనికి ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఒక పక్క దేవునికి మహిమ వస్తుంది, ఒక పక్క ఈయన భక్తుడు కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని దేవునికి అతను కూడా లోబడే అవకాశాలు కనపడుతుంది. అర్థమైందా? ఇక్కడ పోతీఫర్ని శరీర సంబంధంగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనకు కనపడుతుంది. 6వ అధ్యాయం 6వ వచనం. అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించెను. 5వ వచనం శాంతం చదవలేదు. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినుట తప్ప మరేమియు తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడైండు. అంటే ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ఇక మొత్తం నువ్వే చూసుకో, ఆకలైనప్పుడు వచ్చి తినటం, వెళ్ళిపోవటం. ఎవరు? పోతీఫరు. అంటే పెత్తనం మొత్తం యోసేపు గారికి ఇచ్చేశాడు. ఎందుకు? సంపద వచ్చి పడుతుంది, ఆశీర్వాదం వచ్చి పడుతుంది. అంటే ఒక పాపి ఒక భక్తుడికి హెల్ప్ చేస్తే ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం వచ్చిందంటే అసలు నాకు దిగులే లేదు. అంటే భూమి మీద దిగులు లేకుండా తినగలిగి సంపాదించగలిగినంత సంపద దేవుని భక్తుడికి సహాయం చేస్తే ఒక భక్తిహీనుడికే వచ్చింది. అర్థమైందా? అందుకే యోసేపు గారిని ఇంటి మీద అధికారిగా నియమించాడు. అతనికి పరిచర్య చేసే స్థితిలోకి పోతీఫరు వెళ్ళిపోయాడు. అయితే ఆడవారి మాట ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? గోడ కట్టినట్టు ఉంటుంది. మగవారి మాట తడికిలాగా ఉంటుంది. ఆమె రేపు చేసింది, చేయబోయింది యోసేపు గారిని, ఈ పోతీఫరు భార్య. యోసేపు గారు భక్తుడు కాబట్టి దేవుని ఎదుట నేను ఈ పాపం చేయను, నేను దేవునికి భయపడేవాడిని అని చెప్పి పారిపోతే ఆ నింద వేసి గుడ్డగాల్చి ఆయన మీద వేసి ఆయన కండం లాక్కొని యోసేపు గారిది, ఇదిగో ఈ హెబ్రీయుడైన ఈ బానిస నన్ను హేళన చేయటానికి వచ్చాడు, పాడు చేయటానికి వచ్చాడని చెప్పగానే ఎంత లోబడిపోయిన పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? వెనక ముందు ఆలోచించుకోండి, ఎలా చేసావా లేదా అని ఒక్క మాట కూడా యోసేపు గారిని అడగకుండా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. జైల్లో పడేస్తే 2 సంవత్సరాలు ఉన్నాడండి జైల్లో యోసేపు గారు. అదే సమయంలో అదే ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు దగ్గర ఆ రాజుకు ఆహారం పెట్టేవాడు ఒకడు, తర్వాత పానీయాన్ని ఇచ్చేవాడు ఒకడు. అధికారులు వీళ్ళిద్దరు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. అంటే డ్రింకులు ఇచ్చే వాళ్ళకి మేనేజర్ ఒకడు, ఆహారం వడ్డించి రాజుగారికి ఆహారం పెట్టే వాళ్ళ మీద మేనేజర్ ఒకడు. వీళ్ళిద్దరూ తప్పులు చేశారని ఆరోపణ వస్తే రాజుగారు ఇద్దరిని యోసేపు గారు ఉన్న జైల్లో పడేశారు. ఇలా పడేయటం వల్ల ఒకరోజు వాళ్ళిద్దరికీ కలలు రావటం, వాటి గురించి వాళ్ళు ఎటు తోచక దిగులు పడతా ఉన్నప్పుడు యోసేపు గారు ఏంటి మీరు అలా ఉన్నారని వారిని అడిగి ఆ కళలు అడిగి తెలుసుకొని ఆ కళల భావాన్ని చెప్పాడు. చెప్పినప్పుడు ఒకరికేమో ఉద్యోగం మరలా వచ్చింది, రెండో వాడికేమో ఉద్యోగం రాకుండా వాడి నేరం రుజువైపోయి వాడి శిరస్సు ఖండించడం జరిగింది. ఏ భావం అయితే యోసేపు గారు చెప్పాడో ఆ భావాన్ని బట్టి వాళ్ళకి జరిగిపోయింది. అయితే ఉద్యోగం వచ్చినోడు యోసేపు గారిని మర్చిపోయాడు. 2 సంవత్సరాలకి రాజుగారికి కూడా ఒక కళ వచ్చి
ఆ కళని ఎవరు భావం చెప్పలేక సతమతం అయిపోతుంటే అప్పుడు కళభావం అనగానే వెంటనే వీడు గుర్తొచ్చింది ఎవరికి? ఇద్దరిలో ఒకడికి, పానదాయకుల అధిపతికి. గుర్తురాగానే అవును మేము కూడా జైల్లో వెళ్ళినప్పుడు మాకు కళల భావం చెప్పాడు ఒక ఆయన, హెబ్రీ పరుచువాడు, అతను దేవుని ఆత్మతో నిండుకున్నవాడు, అతడైతే ఖచ్చితంగా చెప్పగలడు అనగానే వెంటనే రాజుగారు అతన్ని పిలిపించి కళల భావాన్ని అడుగుతాడు. కళకి తగ్గినట్టుగా భావాన్ని చెప్తాడు. ఏంటి ఆ భావం అంటే 7 సంవత్సరాలు మీ దేశంలో పంట పుష్కలంగా పండుతుంది. అది అయిపోయిన తర్వాత మరొక 7 సంవత్సరాలు మీ దేశంలో భయంకరమైన కరువు, మీ దేశంలో ఈ ప్రపంచం అంతా కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు పుష్కలంగా పండిన పంట అంతా మనం జాగ్రత్తగా దాచిపెట్టుకొని మిగతా వచ్చే 7 సంవత్సరాల కరువు కాలంలో దీన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే ఖచ్చితంగా మనం అందరం బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం అని ఆ కలభావాన్ని చెప్తాడు రాజుగారికి. వెంటనే రాజుగారు ఈ సామర్థ్యం మా దేశంలో ఎవరికి లేదు, ఇంత తెలివితేటలుగా ధాన్యం అంతా సమకూర్చి గోడౌన్లో స్టాక్ చేసి తర్వాత వచ్చే కరువు కాలంలో వాటిని జాగ్రత్తగా బయటికి తీసి అమ్మే సామర్థ్యం మాలో ఎవరికి లేదు, ఆ పనేదో నువ్వే చెయ్యి అని ఐగుప్తు రాజు యోసేపు గారికి తెలియజేస్తాడు. అలా తెలియజేసినప్పుడు దాని మీద అధికారిగా పెడతాడు. 41వ అధ్యాయము అదే ఆదికాండం 39 నుంచి చదువుదాం. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచను కనుక నీవలే జ్ఞాన వివేకములు గలవాడు ఎవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారువై ఉండవలను. అంతకుముందు పోతీఫర్ ఇంటి మీద అధికారి అయి ఉన్నాడు, ఆయన ఏదో నమ్మేశాడు, భార్య మాట జైలుకు పంపించాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఓర్చుకోవటం వల్ల భక్తితో ఏమైంది, రాజుగారి దగ్గరకు తీసుకురాబడ్డాడు. రాజుగారు యోసేపు గారిని ఏం చేశాడు, అధికారివై ఉండు అన్నాడు. నీవు నా ఇంటి మీద అధికారివై ఉండవలన నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడినై ఉందునని యోసేపుతో, ఆ సీటు మీద కూర్చునే విషయంలోనే నీకంటే నేను గొప్పవాడిని కానీ పెద్దవాడిని కానీ మిగతా అన్ని విషయాల్లో నీదే పెత్తనం. ఏమంటే ఒక బానిసగా అమ్మబడిన వ్యక్తి ఏ స్టేజ్కి వెళ్ళాడు, ఐగుప్తును పరిపాలిస్తున్న రాజు స్థాయికి ఎదిగాడు. ఎవరో ఎదిగించింది దేవుడు. అయితే ఆయన వెళ్ళిన చోటల్లా దేవుడు ఆశీర్వాదం ఇస్తూనే ఉన్నాడు. ఆ అవతల వ్యక్తి అన్యుడైనా సరే పాపి అయినా సరే ఈ వ్యక్తిని బట్టి అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. మొట్టమొదట పోతీఫర్ ఇంట్లో ఆశీర్వాదం కనపడింది. తర్వాత రాజుగారి దగ్గరికి వస్తే రాజుగారు ఈయన్ని దేశం అంతటి మీద అధికారిగా నియమించాడు. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి, ఎప్పుడు గొలుసులతో ఉండేవాడు యోసేపు గారు, ఇప్పుడు బంగారు ఉంగరం వచ్చేసింది వేలికి. ఏమంటే బానిస అంటే ఒక వస్తువుని మనం కొనుక్కుంటే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎలా వాడుకుంటామో ఆ రోజుల్లో మనుషులు కొనుక్కొని మనుషులు కూడా వస్తువు కంటే హీనంగా వాడేవాళ్ళు. గొలుసులతో కట్టేసేవాళ్ళు, అవసరమైనప్పుడు గొలుసులు విప్పి పని చేయించుకొని మళ్ళీ తీసుకెళ్ళి కుక్కను కట్టేసినట్టు ఆ గొలుసులతో అది బానిస బ్రతుకు ఆ రోజుల్లో. ఇప్పుడు యోసేపు గారిని బానిసగా అమ్మేశారు. బానిసగా ఉండి వెట్టి చాకరీ చేయవలసిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు, ఐగుప్తు దేశం మీద అధిపతి అయ్యాడు. నిన్ను అధికారిగా నియమించి ఉన్నాను అని ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఏది పలసటి గొలుసు కాదు, ఆ రోజుల్లో మనం గేదెలకు వేసి అంత సైజు గొలుసులు వేసి ఉండేవాళ్ళు. మనం ఏదో చిన్నవి సన్నటే వేసుకుంటాం, ఎట్లా ఆగితే గొలుసు తెగిపోతుంది. అదే చైన్ స్నాకర్స్ ఉన్నారు కదా, మెడలో గొలుసులు దింపుకొని పారిపోయేవాడు బైకుల మీద, ఆడు లాగినా తెగిద్ది. ఆ గొలుసు అయితే ఆడు పడిపోవటమే తప్ప గొలుసు తెగదు, అంత స్ట్రాంగు. మెడలో బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఇదిగో యోసేపు గారికి అందరూ నమస్కారం చేయాలని జనాలు ముందు కేక వేశారు. ఇట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందు ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఇదేంటి అధికారం? ఒకడు చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? రాజుని నేనే, కానీ నువ్వు పర్మిషన్ ఇస్తేనే ఒకడు చెయ్యి ఆడించాలన్నా కాలు ఆడించాలంటే
ఈ సీమ చిటుకుమనాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? యోసేపు గారి పర్మిషన్. ఏ స్థాయికి ఎదిగాడండి? భక్తి ఎంత గొప్ప స్థితిలోనికి తీసుకెళ్ళిందో చూడండి. ఎవరైనా ఏ మనుషుడైనను ఎత్తకూడదని చెప్పాను, మరియు ఫరో యోసేపునకు జత్మత్మనేహు అనే పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన ఫోతిఫెర కుమార్తెకు అసెనతునిచ్చి పెళ్లి చేశాను. ఆ ప్రాంతంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు కూతురు ఆసెనతు అనే ఆమెని ఇచ్చి పెళ్లి చేశాడు. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అతడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశాను. 17 ఏళ్ల వయసు అప్పుడు అన్నలో తీసుకెళ్ళి కొట్టి అమ్మేశారు. ఇప్పుడు 30 ఏళ్ల వయసు అప్పుడు ఏమయ్యాడు? ఐగుప్తు దేశం మీద అధికారి అయ్యాడు. ఎంత భక్తుడంటే యోసేపు గారు, కొట్టి చంపేయాలి అనుకున్న అన్నలను కూడా క్షమించేంత భక్తి. కొట్టి చంపేయాలనుకున్న మన ఇంట్లో మన బంధువులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, రక్త సంబంధులు కానీ చిన్న కీడు చేశారు అనిపిస్తే చాలు, మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద కోపం పెట్టుకుంటాం, పగ పెట్టుకుంటాం, శత్రులుగా చూస్తాం. అది భక్తులకి తగదు. వాళ్ళు ఎంత ద్రోహం చేసినా, ఎంత కీడు చేసినా క్షమించే మనసు కావాలి. పాత నిబంధన కాలంలో, ఇంకా ధర్మశాస్త్రము ఇవ్వబడని కాలంలో కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? భక్తుడైన యోసేపు గారు యేసుక్రీస్తు వారికి సూచనగా కనపడుతున్నాడు ఇక్కడ. అన్నల మీద ఏమాత్రం కోపం పెట్టుకోకుండా, ఈ కరువు కాలంలో అన్నలు ఆహారం కొనడానికి వస్తే వాళ్ళని గుర్తుపట్టి కూడా వాళ్ళని క్షమించి వాళ్ళకి ఆహారం పంపించి డబ్బులు తీసుకోకుండా అలా వాళ్ళని 2-3 సార్లు పంపిస్తే, మూడోసారి మొత్తానికి వాళ్ళని ఎలాగోలా తన ఎదుట బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఒరే, ఆ రోజు మనం అందరం ఇతన్ని చంపి అమ్మేసాం కదా బానిసగా, ఇప్పుడు మన మీద ఖచ్చితంగా ఈయన ఏం చేస్తాడు? ప్రతీకారం తీర్చుకొని మనల్ని చంపేస్తాడు, బాగా మేపి ఆ తర్వాత బలిచ్చినట్టుగా మనల్ని వేసేస్తాడు అనుకొని భయపడతా ఉన్నప్పుడు యోసేపు గారు పలికిన ఒక మాటని మనం చదవాలి ప్రియులారు. ఎంత భక్తులో మనకి అర్థం కావాలి. 45వ అధ్యాయం కదా, 45వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదాం. వాళ్ళు భయపడుతున్నప్పుడు 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడే, మీరు బాధపడొద్దు, ఏడవద్దు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరములు కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు, ప్రాణములతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను అన్నాడు. అంటే దేవుడే పంపించాడు తప్ప మీరు కొట్టి పంపించామని మీరు భావించొద్దు అన్నాడు. మనమైతే ఏమంటాం? పగ ప్రతీకారంతో రగిలిపోయి ఏ గోతిలో అయితే యేసేపు గారిని పడేశాడో మళ్ళీ ఆ గోతి దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోయి, సినిమాలు అంతే కదా, విలన్ మీద ప్రతీకారం తీర్చుకునేది, అదే గోతి దగ్గరికి ఈడ్చుకెళ్ళిపోయి యోసేపు గారిని అన్నలు ఎలా కొట్టారో అలా కొట్టి, ఆయన వస్త్రాలు ఎలా లాగేశారో అలా వస్త్రాలు లాగేసి చిత్రహింసలు పెట్టి గోతిలో పడేసి చివరికి చంపేసేవాళ్ళం భక్తులు అయినా సరే. కానీ యోసేపు గారు ఏమాత్రం ద్వేషం పెట్టుకోకుండా, మీరు శరీర సంబంధంగా క్రియ అయితే చేశారు కానీ అది దేవుడు మన మేలుకే చేయించాడు, దేవుడే చేయించాడు కానీ మీరు చేయలేదని ఆ నేరం వాళ్ళ మీద మోపకుండా ఏం చేశాడు? అన్నల్ని క్షమించి ఆహారం పంచి అందరూ ఇక్కడికి వచ్చేయండి, హ్యాపీగా బతకొచ్చు. ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది, ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది. కాబట్టి మనం చనిపోకుండా బతికి శేషం మిగలటానికే దేవుడు ఈ కార్యక్రమం చేయించాడు తప్ప మీరు చేయలేదు అని వాళ్ళని క్షమించాడు. ఒక పక్క ఫరోకి నన్ను తండ్రిగాను, ఆయన దేశం మీద అధికారిగాను దేవుడే నియమించాడు అని ఆ ఫరోకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు అంటే ఈ యోసేపు గారిని బట్టి
ఆ దేశంలో మిగతా దేశాలంతట్లో కరువు వచ్చిన ఈ ఐగుప్తు దేశంలో మాత్రం కరువు రాకుండా ఒక్క దేవుని బిడ్డను బట్టి ఆ ఐగుప్తు దేశం అంతటా ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే దిగులు లేని కూడు తిన్నారు వాళ్ళు. మిగతా ప్రపంచ ప్రజలు కరువు వచ్చినప్పుడు ఈ విషయాలు మిగతా వాళ్ళకు తెలియదు. ఐగుప్తులో ఆహారం ఉంది అని వీళ్ళకి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకు వినపడింది. అంటే వినపడిన వాళ్ళు తిండి లేక చచ్చిపోయారు. కానీ ఒక యోసేపు గారిని బట్టి ఐగుప్తులో దేవుడు ఆశీర్వదించి, ఫరోను ఐగుప్తు ప్రజలందరినీ ఆశీర్వదించి వాళ్ళకు కావలసిన శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఒక పాపిని కూడా దేవుని పక్షంగా వాళ్ళు హెల్ప్ చేస్తే దేవుని బిడ్డకి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడని అర్థమైంది. శరీర సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు పిల్లలైన తన వారికి మాత్రం శరీర సంబంధమైన ఆశీర్వాదం ప్లస్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు, ఇచ్చాడు కూడా. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పాపులను కూడా మీరు మీ కార్యక్రమానికి ఉపయోగించుకుంటారు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఇదిగోనైనా ఇక్కడ ఉన్న వారిలో పాపులుగా ఉన్నవారు ఉన్నారు, పరిశుద్ధులుగా తీర్చబడిన వారు ఉన్నారు. పాపులు మీకు ఉపయోగపడుతున్నారు, పరిశుద్ధులు ఉపయోగపడుతున్నారు. మరి పాపుల సంగతి ఏమిటి, వారు చేసిన కార్యక్రమాలకు ఏమిటి అని ఆలోచిస్తే వారికి కూడా శరీర సంబంధమైన ఫలాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు అని మీ వాక్యము ద్వారా మాకు అర్థం చేయించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మేము ఏ జాబితాలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని పాపులుగా ఉండకుండా పరిశుద్ధులుగా నీ పిల్లలుగా తీర్చబడిన మేము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగానే ఉండి ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా ఉన్నవారు సైతం మరి పరిశుద్ధులుగా ఉండి ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అర్హత కలిగి ఉండే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. అనారోగ్యంతో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్యాన్ని మీ చిత్తమైతే తీసివేయండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మనస్సు వాక్యం మీద నిలపలేని మీ బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. అలాగే మానసిక బలహీనతలో రుగ్మతలతో బాధపడుతున్న మీ పిల్లలకి మనోనిబ్బరాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వివాహం కావలసిన పిల్లలు వివాహాన్ని మీ చిత్తమైతే వారికి అనుగ్రహించండి. సంతానాలేమితో బాధపడుతున్న వారికి సంతానాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండగా మీ చిత్తమైతే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవటానికి కృప చూపి ఆ చదువుకున్న విద్యను మీ యొక్క సేవార్థమై వారు ఉపయోగించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మధ్యాహ్న కాలంలో ఆరాధనలోనూ సాయంత్రం ఆరాధనలోనూ మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.